అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం ప్రవక్త గారికి ప్రవక్త పదవి లభించక ముందు అరబ్బు సమాజం అనేది ఎలా ఉంది, తర్వాత ప్రవక్త గారికి ప్రవక్త పదవి అనేది ఎలా లభించిందన్న విషయాలను గురించి మనం తెలుసుకుందాం. ఆనాడు ప్రపంచంలో ఏదైనా అనాగరికత గల సమాజం ఏదైనా ఉంది అంటే అది అరబ్బు సమాజం మాత్రమే. అందులో వారు చాలా తాగుడుకు బానిసలుగా ఉండేవారు. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరినటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి కూడా ఈ అరబ్బు సమాజాన్ని చూసి ఈ సమాజాన్ని, ఈ అరబ్బు సమాజాన్ని జయించకపోయినా ఒకటేనని వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. వీరు తాగుడుకు బానిసలుగా ఉండేవారు. వీరి యొక్క భార్యలను జూదమాడి పోగొట్టుకునేవారు. వీరు పురిటి పిల్లలను కూడా సమాధి చేసేవారు. ఆడపిల్ల పుడితే నోట్లో వడ్ల గింజలు పోసి మరీ చంపేసేవారు. రాతి విగ్రహాలకు జంతువులను, పిల్లలను బలి ఇచ్చేవారు. వ్యభిచారాన్ని చాలా గర్వంగా స్త్రీలు, పురుషులు గర్వంగా భావించేవారు. స్త్రీలను ఆట బొమ్మల కంటే హీనంగా చూసేవారు. వీరి వద్ద పనిచేసే బానిసలను పశువుల కంటే హీనంగా శిక్షించేవారు. వీరి యొక్క రాతి విగ్రహాలకు ఎక్కువగా పూజలు చేయటం కోసం పండితుల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండేవారు. వీరి యొక్క జంతువులు అనేవి ఒక చేనుల్లో జంతువులు వేరే వారి చేనులో మేస్తే దానికోసం అనేవి యుద్ధాలు, సంవత్సరాల తరబడి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. వీరు నగ్నంగా కాబాలయం చుట్టూ ప్రదక్షిణలను చేసేవారు. ఈ సామాజిక పరిస్థితిని చూసి ప్రవక్త గారు చాలా కలత చెందేవారు. ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపేవారు. ఈ సమాజం యొక్క రుగ్మతలను మార్చడానికి గ్రంథ జ్ఞానం కలిగిన పండితుల వద్దకు వెళ్ళేవారు. ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వృద్ధుల వద్దకు వెళ్ళేవారు. మానవుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎటు పోతున్నాడు, అతని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ఒకవేళ అతడు ఎవరికి బుద్ధుడు కాదా, కాకపోతే ఈ కష్టాలు, సుఖాలు, నష్టాలు అనేవి ఎందుకు వస్తున్నాయి, మానవుడికి ఒక జీవన నిర్దేశం అంటూ లేదా, ఒకవేళ జీవన విధాన నిర్దేశం అంటూ లేకపోతే అతను విచ్చలవిడిగా గడపవచ్చా అతని యొక్క జీవితాన్ని, ఒకవేళ జీవన విధానం నిర్దేశితమైతే దానిని ఎవరు నిర్దేశిస్తారు అని ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు ప్రవక్త గారి యొక్క మదిలో మెదులుతూ ఉండేవి. ప్రవక్త గారు ఆలోచించుకుంటూ తను ఏకాంతంలో గడపడానికి వెళ్ళినప్పుడల్లా ఖదీజా గారు ఆయనకు సరిపడా ఆహారాన్ని కట్టి ఇచ్చేవారు. ప్రవక్త గారు ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఆయన ఏకాంతంలో కూర్చొని తను రుజుమార్గం వైపు మరలడానికి ఆలోచిస్తూ ఉండేవారు. ఆహారం అయిపోయిన తర్వాత మరలా తిరిగి వస్తూ ఉండేవారు. అలాగే ఒక గుహలో ఉండి ప్రవక్త గారు ఆలోచిస్తూ ఉండేవారు. అది రంజాన్ మాసం. దైవ కారుణ్యం ధరిత్రిపై వర్షించే పవిత్రమైన మాసం. సమస్త విషయాల దృష్టి మళ్లింపునకై మహనీయుని ముహమ్మద్ యొక్క హృదయంలో రుజుమార్గం రోజు రోజుకు కాంతివంతం కాసాగింది. ఒక సుప్రభాతం వేళ ఒక అద్భుతమైన దృశ్యం ఆయన ముందు ప్రత్యక్షమైంది. ఒక అందమైన యువకుని యొక్క మానవాకారం వచ్చి ఆయన ముందు నిలబడింది. ప్రవక్త గారు చూసి చాలా భయపడిపోయారు. ఆ వ్యక్తి చదువు అన్నాడు. ప్రవక్త గారు నాకు చదవటం రాదు అన్నారు. ఆ వ్యక్తి గట్టిగా అదిమి చదువు అన్నాడు. ప్రవక్త గారు నాకు చదవటం రాదు అన్నారు. మరొకసారి గట్టిగా అదిమి చదువు అన్నాడు ఆ వ్యక్తి. ప్రవక్త గారు భయంతో వణికిపోతూ మరలా గొంతు గట్టిగా పిసికేస్తారేమో అన్న భయంతో ఏం చదవాలి అని అడిగారు. చదువు, నీ ప్రభువు ఎంతో ఉదారుడు, రక్తం గడ్డకట్టిన రక్తంతో మానవుడిని సృష్టించాడు, కలంతో ఆయన ఎరుగని జ్ఞానాన్ని ఆయన నేర్పించాడు, ఆయన ఎంతో ఉదారుడు, నీ ప్రభువు ఎంతో మహోన్నతుడు అని అన్నాడు ఆ వ్యక్తి.
ప్రవక్త గారు అతను చెప్పినట్లుగానే అతనికి చదివి వినిపించారు. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తరువాత మొహమ్మద్ గుహలోనే కొన్ని క్షణాలు భీతవహులై నిల్చున్నారు. ఓసారి చుట్టూ కలయజూసి కలవరపడ్డారు. ఇప్పుడెవరు తనతో మాట్లాడింది? తనను చదవమని బలవంతం చేసిందెవరు? మనసులో పరిపరి విధాల ఆలోచనలు, అనుమానాలు రేకెత్తాయి. గుహ నుండి చరచరా బయటికి వచ్చారు. తనకేదో పిశాచం ఆవహించిందని భ్రమపడి గబగబా గుట్టలు మిట్టలు దాటుకుంటూ ఇంటిదారి పట్టారు. ఇంటికి చేరుకోగానే పడక మీద వాలిపోయి దుప్పటి కప్పు అన్నారు గజగజ వణికిపోతూ. ఖదీజా భర్త పరిస్థితి చూసి కంగారు పడ్డారు. ఆమె వెంటనే దుప్పటి తెచ్చి కప్పి ప్రవక్త గారికి ధైర్యం చెప్పటం అన్నది జరిగింది. అప్పుడు ప్రవక్త గారు ఏం జరిగింది అని ఖదీజా గారు ప్రవక్త గారిని అడగగా ప్రవక్త గారు జరిగిందంతా వివరించడం జరిగింది. ఖదీజా చాలా తెలివైన మహిళ. ఈ సంఘటన విని ఆమె భయపడలేదు. దాని వెనుక ఉన్న మర్మాన్ని గ్రహించి భర్తను ఎంతో గౌరవంగా చూస్తూ ఇలా అన్నారు: భయపడకండి, శుభఘడియ వచ్చింది, సంతోషించండి. నన్ను సృజించిన దేవుని సాక్షి, మీరు సత్యసంధులు, దయాహృదయులు. అర్ధాంగి మాటలతో ప్రవక్త గారికి కొంచెం ధైర్యం వచ్చింది. కలవరపాటు చాలా వరకు తగ్గిపోయింది. తన భర్త దైవ ప్రవక్త కాబోతున్నాడన్న విషయాన్ని తెలుసుకొని ఖదీజా గారు చాలా సంతోషించటం జరిగింది. ఈ విధంగా ప్రవక్త గారికి ప్రవక్త పదవి లభించింది. ఈ వీడియోలో మనం ప్రవక్త గారికి ప్రవక్త పదవి ఎలా లభించింది, ఆనాటి అరబు సమాజం అనేది ఎలా ఉంది అన్న విషయాలను గురించి తెలుసుకున్నాం. అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఆమీన్.